గత 10 ఏళ్లుగా దేశంలోని మధ్యతరగతి పేదల ప్రజలకు జరుగుతున్న అన్యాయం పునరావృతమైందని విపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. కాపీ పేస్ట్ బడ్జెట్ మాత్రమేనని దుయ్యబట్టాయి. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఇండియా కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ పెట్టుబడిదారుల ప్రభుత్వమని, సామాన్యులను మాత్రమే దోపిడీ చేస్తుందని తాజా బడ్జెట్ మరోసారి నిరూపించిందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఇది కుర్చీ బచావో బడ్జెట్ని మిత్రపక్షాలు బుజ్జగించేందుకు ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కనపెట్టి వారికి మాత్రమే వరాలు కురిపించిందని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ ఏడాది బడ్జెట్ గత బడ్జెట్ల కాపీ పేస్ట్ మాత్రమేనని దుయ్యబట్టారు. ఇది ప్రజలకు నిరాశతో కూడిన బడ్జెట్ అని, అదృష్టవశాత్తు ఆర్థిక మంత్రి ప్రకటనల తర్వాత కూడా అంతా బతికే ఉన్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్లో దేశ రాజధానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే తప్ప ప్రజల కోసం కాదని మోదీ సర్కారుపై విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్ను కాపీ క్యాట్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. తమ పార్టీ మేనిఫెస్టోను మోదీ ప్రభుత్వం సరిగా కాపీ చేయలేకపోయిందని ఖర్గే ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి మనుగడ సాధించడం కోసం కూటమిలోని పార్టీలకు తాయిలాలు ప్రకటించారన్నారు.